పేరు డాక్టర్ వినయ్. నేను ప్రెసిడెంట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదోని. ఐఎంఏ ఆదోని లోకల్ ఎన్జిఓస్తో పాటు కొన్ని పబ్లిక్ హెల్త్ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ ఏర్పరుస్తున్నాము. ఈ ఒక్క సంవత్సరంలో ఇక ఈ స్కీమ్ పైన ఆరోగ్య జాగృతి యాత్ర ఇదొక ఒక థీమ్ పెట్టుకొని ఒక ఇయర్ లోకల్ ఉన్న ఎన్జిఓస్ ఎవరంటే రోటరీ క్లబ్ కానీ, లయన్స్ క్లబ్ కానీ, ఏపీ ఎన్జిఓస్, తర్వాత స్వామి వివేకానంద ఎన్జిఓస్, చేంబర్ ఆఫ్ కామర్స్, వీళ్ళందరితో పాటు కంబైన్డ్గా క్యాంప్స్, ర్యాలీస్ చేద్దామని అనుకుంటున్నాము. ఈ యాత్రలో ప్రతి నెల సెకండ్ సండే ఒక మండల్లో మేము ఒక హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయబోతున్నాము. దీంట్లో కొన్ని స్క్రీనింగ్ ఉంటుంది, ఓపీడీ సర్వీసెస్ ఉంటాయి, ఫ్రీ డ్రగ్స్ ఉంటాయి, కొంతవరకు ఇన్వెస్టిగేషన్స్ కూడా ఫ్రీగా చేయబోతున్నాము. ఈ ఒక థీమ్తో ఫస్ట్ February 4th వరల్డ్ క్యాన్సర్ డే రోజు ఈరోజు ఒక పబ్లిక్ వాకథాన్ అయింది. దీని చీఫ్ గెస్ట్ ఆనరరీ ఎమ్మెల్యే సార్ పార్థసారథి సార్ పాల్గొన్నారు. దాంతోపాటు మీకు అందరికీ తెలుసు చాలామంది డిగ్నిటరీస్, వేరే వేరే ఎన్జిఓస్, వాళ్ళందరికీ ఇదొక కామన్ ప్లాట్ఫామ్ మాదిరిగా ఈరోజు ఏర్పడడం జరిగింది. ఈ వరల్డ్ క్యాన్సర్ డే రోజు డాక్టర్స్, ఐఎంఏ డాక్టర్స్ గారు అవేర్నెస్ క్యాంప్ గురించి మాట్లాడినారు. దాంతోపాటు ఎమ్మెల్యే గారు కూడా బ్రాండ్ అంబాసిడర్, చిల్డ్రన్లో ఒక బ్రాండ్ అంబాసిడర్ అనే ఒక విషయం సార్ చెప్పినారు. వాళ్ళు కూడా చాలా ఎగ్జైటెడ్గా ఓరల్ క్యాన్సర్ గురించి, లంగ్ క్యాన్సర్ గురించి, సర్వైకల్ క్యాన్సర్ గురించి, హెచ్పివి వ్యాక్సిన్ గురించి ఇవన్నీ మాట్లాడుతూ ఎమ్మెల్యే సార్ కూడా చాలా బాగా మాట్లాడినారు. చాలాసేపు మాతో పాటు ఉన్నారు. దీంతోపాటు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ సైఫుల్లా సార్, ఆనరీ ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ ఆదోని సార్ కూడా చాలా మంచిగా మాకు సపోర్ట్ ఇచ్చి ఈరోజు ఇదే వరల్డ్ క్యాన్సర్ డే రోజు ఈరోజు పబ్లిక్ వాకథాన్ అయిందో దాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేసినారు. దానికి సార్ కొద్దిగా డాక్టర్ వినయ్, నేను డాక్టర్ సైఫుల్లా, ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్. మా యొక్క ఐఎంఏ రోటరీ క్లబ్ యొక్క మెయిన్ ఏమంటే వీ వాంట్ టు రీచ్ టు ద కామన్ మ్యాన్, టు ద సొసైటీ. ప్రతి ఒక్క లూప్ కార్నర్లో ఎవరికి మెడికల్ అవసరం ఉందో మేము ఆ కార్నర్కి రీచ్ అవ్వాలని మా ఉద్దేశం. దాని గురించే ఈ ఆరోగ్య జాగృతి యాత్ర అనే ఒక కామన్ ప్లాట్ఫామ్ తయారు చేసి ఈ ఒక సంవత్సరము పైలట్ ప్రాజెక్ట్గా మేము ముందుకు వచ్చినాము. ఈ ప్రాజెక్ట్లోనే మొదటి భాగంగా ఫస్ట్ స్టెప్ ఈ వరల్డ్ క్యాన్సర్ డే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలని చాలా ప్రయత్నాలు చేసి అందరికీ ప్రతి ఒక్క అసోసియేషన్ రిలేటెడ్ టు మెడికల్, పారామెడికల్ అండ్ యాజ్ వెల్ ఎన్జిఓస్, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ అందరినీ ఒక ప్లాట్ఫామ్ తెచ్చి ఒక కామన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వాలని మా ప్రయత్నము ఈరోజు చేసినాము. దీనికి భాగంగా మీడియా సోదరులు వాళ్ళ యొక్క ప్రయత్నము గత 3-4 రోజుల నుండి చాలా వరకు మీ సపోర్ట్ వల్లే మేము సక్సెస్ చేసినాము. చాలా కృతజ్ఞతలు. ఈ అంతా వరల్డ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి స్పాన్సర్గా ఒమేగా హాస్పిటల్ ముందుకొచ్చి మాకు ఎంకరేజ్ చేయడం జరిగింది. నేను డాక్టర్ సైఫుల్లా, వైస్ ప్రెసిడెంట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్. మా మీడియా మిత్రులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.
మీరు 2-3 డేస్ నుంచి మాతో పాటు మేమేమేమి ప్రోగ్రామ్స్ చేయబోతున్నామో దాన్ని మీరు మీ పర్సనల్ వాట్సాప్ ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో, సోషల్ మీడియా ఛానల్స్లో దీన్ని చాలా వరకు అవేర్నెస్ మీరు దీన్ని తీసుకొచ్చినారు. అందుకే ఈరోజు ఇంతమంది మోర్ దెన్ 300 మెంబర్స్ పార్టిసిపేట్ చేసినారు. దానికోసం కృతజ్ఞతలు. మందు తాగడం వల్ల సమాజానికి ఏమో తెలియదు కానీ ఫస్ట్ వాళ్ళ కుటుంబం దెబ్బతింటుందని ముందుగా హెచ్చరిస్తాం సార్. అంటే మందు తాగడం వల్ల సమాజానికి సెకండ్ థింగ్ సార్. కానీ రోడ్డున పడేది వాళ్ళ పిల్లలు, వాళ్ళ బయట చాలా మంది చూసాను. మా ఇంట్లో మా అందరూ కూడా అలాగే తాగి ఇంటి వచ్చి చనిపోయినారు సార్. ఇప్పుడు వాళ్ళ పిల్లలు అనాథంగా రోడ్డున పడినారు. వాళ్ళ అమ్మాయి ఎవరితో క్యాన్ పెట్టేసి ఎవరో అని పేద పనిస్తున్న వాళ్ళకి తెలియజేశారు. కాబట్టి ఒకవేళ నాకు రోడ్డు మీద ఎవరైనా తాగి కనిపిస్తే ఫస్ట్ మీ కుటుంబం బాగుండాలని వాళ్ళు తాగడం అనేది మిమ్మల్ని మీ భార్యని చక్కగా చూసుకోమని చెప్తాం సార్. ఒక చేతితో టీ పెట్టుకున్నాడు, ఇంక చేతితో సిగరెట్ పెట్టుకున్నాడు. సిగరెట్ తాగుతా, టీ తాగుతా ఉన్నాడు. నువ్వు పోయి ఏం చెప్తావు తమ్ముడు? చెప్పాలే తమ్ముడు, ఏం చెప్తావు వాడి దగ్గరికి పోయి? ఎవరన్నా ఒకరి రేపు చెప్పాలా? ధైర్యం ఉన్న పిల్లలు, ధైర్యం ఉన్న అబ్బాయి చెప్పాలా? ధైర్యం ఉన్న అబ్బాయికి ఎవరు లేరా అనుకుంటా ఉన్నా. వెరీ గుడ్. చెప్పండి కొట్టండి. ఒక నిమిషం ఆగండి, అమ్మాయి చెప్తున్నాడు చెప్పు. మందు తాగడం వల్ల మరణానికి నివారణ ఉంటారని. వెరీ గుడ్. చెప్పండి కొట్టండి.